వెల్కమ్ టు తెలుగు టేస్ట్ బడ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక గుప్పెడు బేబీ స్పినచ్ యాడ్ చేసుకోండి. మీకు నార్మల్ స్పినచ్ కానీ ఉంటే కొంచెం కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కానీ 2 కానీ కోడిగుడ్లు కొట్టి వేసుకోండి. దాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కుక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోండి. మీరు నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ రైసే యూస్ చేశాను. మీరు దీంట్లో నైట్ మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మీకు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అంతే, ఎంతో సింపుల్గా వెరీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.